ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జాహ్నవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి తిరుమలకి వెళ్తున్నాం అనమాట. హాయ్. మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరాలన్నమాట. కేఆర్పురం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉందన్నమాట. సో వెళ్ళిపోదాం చేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. చూసుకోము. సో ఇంకైతే ఇక్కడ బిఎంటీసీ బస్ ఎక్కైతే వెళ్ళాలి. ఇప్పుడే ఒక బస్ ఎక్కాము. నెక్స్ట్ హెన్నూర్ క్రాస్లో దిగేసి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి కేఆర్పురంకి. కేఆర్పురం రైల్వే స్టేషన్ డిఫరెంట్ బస్ ఉంటుంది. సో ఇంకా బస్ అయితే దిగేసాం. ఇంకా వేరే బస్సుకు వెళ్ళడానికి కొంచెం వాక్ చేయాలండి. ఎంత బాగున్నాయి మార్నింగ్ మార్నింగ్. సో నా కజిన్ నిఖితా అక్క కూడా వస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మేము 4 మెంబర్స్ అండ్ అక్కడికి కొంచెం దగ్గరే అనమాట. మేమైతే చాలా దూరం నుంచి వెళ్ళాలి. అంటే అక్కడ కూడా ఒక ½ అన్ అవర్ అలా పడుతుంది. ఇప్పుడు మార్నింగ్ ట్రాఫిక్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో 7:45-50కి బస్సు ఉంది. సో ఇంకైతే వెళ్తా ఉన్నాం. ఐ బి అప్డేటింగ్ ఎవ్రీథింగ్. చూసేయండి. మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇలా పైన బర్డ్స్, రోడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ముందర అయితే మమ్మీ డాడీ అక్క వెళ్తున్నారు. వచ్చేసాం. హాయ్ హాయ్. నేనేం చేస్తాను అంటే కనిపించవులే ఎక్కువ. అంటే అప్పుడప్పుడు కనిపించేస్తే బ్లర్ చేసేకి అవుతుందా? హెల్తీ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ ఇంకా బనానా మిక్స్డ్. Mix and make something. What mix? Chip. అయ్యా ఈజీ వర్డ్. వెజిటబుల్స్ మనం చేసుకుంటాం. ఇది నెక్స్ట్ సేమ్ నువ్వు చెప్పిన వర్డ్ ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ సలాడ్, ఫ్రూట్ సలాడ్. నెక్స్ట్ ఇది మై ఫేవరెట్. స్వీట్ ఆ హాట్? హాట్. స్ట్రీట్ ఫుడ్. పానీపూరి, గోబీ. యా. ఇది బెంగళూరులో ప్లేస్. ఓకే. ఫేమస్ ప్లేస్ నేను సిటీ. మైసూర్ బోండా. తమిళనాడు ఫేమస్ సాంబార్. ఇది ఈవినింగ్ స్నాక్స్ దిస్ ఆల్సో స్వీట్ హాట్ బై అని. సో ఇంకా అలా కొంచెంసేపు గేమ్స్ ఆడి ఇంకా అలా కొంచెంసేపు అయితే టైం పాస్ చేస్తూ ఉన్నాము. ట్రైన్లో వచ్చినట్టు తింటూ అలా మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అలా అయితే టైం అయితే గడిచిపోయింది. సో ట్రైన్ అయితే లేట్ అవుతుంది అనుకున్నాం, బట్ లేట్ అయితే ఏం కాలేదు. ఆన్ టైం అనేది తిరుపతిలో అయితే ఉన్నామన్నమాట. సో ఇంక ఇక్కడైతే డాడీతో అందరం కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. కొంచెంసేపు అయితే బోర్ కొట్టింది, ప్లస్ ఉడుకైతే చాలా ఉన్నింది. సో ఇంకా ఇదైతే తిరుపతికి వచ్చినాక తిరుమలకి వెళ్ళేటప్పుడు బస్లో తీసారనమాట. యాక్చువల్లీ
ఇంకా తిరుపతిలో ట్రైన్ దిగింది అండ్ బస్ ఎక్కింది అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కినాక కూర్చొని ప్రశాంతంగా షూట్ చేద్దామని అయితే షూట్ చేశా. అండ్ అక్కడైతే నేను డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేదు, ఎందుకంటే మైక్ అన్నీ లోపల ఉన్నాయి. మళ్ళీ అవి ఎందుకు తీసుకోవడం, ప్లస్ మళ్ళీ ఏమన్నా కింద పడిపోతే ప్రాబ్లం అనేసి అయితే ఇంకా అలా జస్ట్ వీడియో తీసుకున్నా అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో లైక్ బాగుంది, బట్ వెదర్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నింది. బస్ కదిలేంత వరకు అయితే చెమట్లు కారిపోతా ఉన్నాయి. ఇంకా నేనైతే ముందర కూర్చోని నిన్నా, వాళ్ళందరూ అయితే వెనకాల కూర్చోని నిన్నారు. చెప్పాలంటే ఆ రోజు బస్సు అయితే ఎక్కువ రష్ లేదు, చాలా ఫ్రీగా ఉన్నింది, జనాలు కూడా ఎక్కువ లేరనమాట. కొండ మీద ఎలా ఉంటుందో తెలియదు కదా, చెప్పలేం. బస్సులు ఫ్రీగా ఉన్నాయి అనేసి కొండ మీద ఎవరు లేరు అనుకోలేము కదా. సో లైక్ మాకైతే దర్శనం అయితే తొందరగానే జరిగింది. సో అవన్నీ ఫర్దర్ చెప్తాను. సో ఇదైతే పైకి వెళ్తా ఉంటున్నాం. సో ఆ ఎంట్రన్స్ ఫీలే వేరుంటుంది కదా. ఇంకా అక్కడికి వెళ్ళినాక సో ఇంకా పైకి వెళ్ళే కన్నా ముందు అక్కడ చెకింగ్ ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. సో నేను అక్కడ కూడా అయితే వీడియో తీయలేదు, బట్ అయితే చెకింగ్ అయితే చేశారు. ఇంకా బ్యాగ్స్ అన్నీ చెకింగ్ చేసుకున్న తర్వాత అయితే పైకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ముందర కూర్చోంటే ఎంత బాగుందో చూసేకి, బట్ అంతే భయం కూడా ఉన్నింది, అందరికీ తెలిసిందే ముందర కూర్చుంటే. సో అలా నాకైతే వీడియో తీయడానికి అయితే కుదిరిందనమాట. కొన్ని లైక్ సీనరీస్ కూడా, లైక్ మెయిన్ స్పాట్స్ కూడా కొన్ని వీడియో తీశాను. సో వెదర్ అయితే చూడండి, 37 degrees ఉండింది, లిటరల్లీ ఎంత హాట్గా ఉండిందో. పైన అయితే అంత అనిపించలేదు కానీ కింద అయితే చాలా ఘోరంగా ఉన్నింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే, పైన ఏం అనిపించలేదు, కూల్గానే ఉన్నింది కొంచెం, బట్ కిందికి వచ్చేసరికి చాలా వేడిగా ఉన్నింది. అండ్ సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ తిరుమల ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే 2-4 అయిందనమాట మేము స్టార్ట్ అయ్యాలకు కొండ. సో ఇక్కడ నుంచి అయితే చూడండి తిరుపతి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇంకా ఆ చెట్లు లేకన్నా ఉంటే బాగుండు, బట్ కొన్ని చోట్ల అయితే లేదు, బట్ షూట్ చేయాలంటే చాలా కష్టము. బట్ యా బాగుంది. ఇది వచ్చేసి మన రూమ్. సో 1 బెడ్ ఇచ్చారు, మళ్ళీ చిన్న బెడ్ ఒకటి ఇచ్చారు, 2 సోఫాస్ ఇచ్చారు, అండ్ ఇక్కడ పెట్టుకునే ఒక ప్లేస్ ఇచ్చి ఇక్కడ మిర్రర్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈస్ మీ. సో ఇంకా ఇలా వచ్చేస్తే ఇక్కడ వాష్ బేసిన్ ఒకటి, అలాగే ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, అండ్ ఇక్కడ పెట్టుకునేకి ఐదర్ కిచెన్ ఐటమ్స్ ఆర్ ఎనీథింగ్ ఇచ్చారు. అండ్ ఇది ఒక వాష్రూమ్ అనమాట, చూపిస్తా. సో గీజర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడైతే వీడియో కంటిన్యూ చేస్తా. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, జస్ట్ నైట్లో అలా టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనేసి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. అవి నీకు గుర్తు లేదా? సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. మనకి 5th floorలో ఇచ్చారు, సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. వై ఆర్ యూ లాఫింగ్? నవ్వకూడదా? ఫస్ట్ ఫ్లోర్ వస్తాను, సెంట్రల్ నొక్కి పెట్టి 2 వస్తాయి.
పాప మురికే లిఫ్ట్ని బాధపడుతున్నాం. ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ. చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాము. ఇదంతా తిరుమల నైట్ వ్యూ. నైట్ వ్యూ అంటే ఒక 7:30 అలా ఉంటుంది. ఫస్ట్ టైం టెంపుల్ దగ్గరికి నైట్లో వెళ్తున్నాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బోర్ కొట్టేసింది లెమన్ రైస్ తింటే. పెద్దనాన్నమ్మ దగ్గర అది ఆడ కదా కపిల్ తీర్థం. చిన్నప్పుడు మెమరీస్. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో అప్పుడు కూడా. బాగా ఎంజాయ్ చేశారు కదా కొంచెం. ఎందుకు ఇస్ ఎనీథింగ్ స్పెషల్? పైన అంతా కవర్స్ వేసేసారు. మనకేమైనా షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ షాపింగ్ చేస్తాం. తినడానికి కూడా వెళ్ళాలి. సో తినేదానికి వెళ్ళాలన్నమాట. ఏం ప్రసాదం, ఐ ఫర్గాట్ నేమ్. అదే అన్నదానంలో చాలా రోజులు అయింది తిని. సో అక్కడికి కూడా వెళ్ళాలి. వెళ్దాం, అది కూడా చూపిస్తా. సో ఫుల్ పైన అంతా రేకులు వేసేసారు. సో క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. రేపు ఎలా ఉంటుందో తెలీదు. మండే నాకు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఒకసారి క్రౌడ్ చూడండి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరలో ఉన్నాం. ఇదైతే కోనేరు అన్నమాట. బుని హాయ్. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో నైట్ టైం ఫస్ట్ టైం అన్నమాట టెంపుల్ దగ్గరికి రావడం. సో ఈసారి ఎలాగైనా రావాలని అయితే వచ్చాము. అది కొంచెం గట్టిగా మాట్లాడచ్చు, చిన్నగా మాట్లాడు. ఇప్పుడే టెంపుల్ దగ్గర నుంచి వస్తున్నాం. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. సో నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడికైతే ముందరికైతే వెళ్తున్నాం. అక్కడ దీపాలు ఉంటాయి కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడు. సో ఇంకైతే అక్కడ బున్ని అక్క వెళ్తున్నారు. వెళ్ళిపోదాం రండి. ఎంత బాగుంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. ఎంత బాగున్నాడు చూడండి వెంకటేశ్వర స్వామి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా తినడానికి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తాను. రండి వెళ్ళిపోదాం. ఏంది కూలింగ్ గ్లాసెస్ తీసుకుంటే గుడ్డోళ్ళు సో మళ్ళీ సేమ్ రూట్లో వెనక్కి వెళ్ళాలి. సో ఇంకా మళ్ళీ సేమ్ రూట్లో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ మనం షాపింగ్ చేయాలి. సో ఇది నైట్ టెంపుల్ వ్యూ. ఎంత బాగుంది చూడండి. అప్పుడే మీకు సరిగ్గా చూపించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ రూట్లో వెళ్తున్నాం. సో మళ్ళీ చూపిస్తున్నా. How is your night experience? Felt super good. Can't explain. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లే. చాలా బాగుంది. ఫస్ట్ టైం లైఫ్లో. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. How was your experience? Very nice. No words.
జస్ట్ ఫీల్ ఇట్. ఎస్. ఫీలింగ్. సో ఇంకా ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళుతున్నా. సో ఇది కోనేరు ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. ఎందుకో క్లోజ్ చేశారు. ప్లస్ 6 వరకు అయితే ఉంటుంది నార్మల్గా. సో ఇప్పుడు అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాం. రష్ అయితే ఎక్కువే ఉన్నారు. సో ఇది అన్నప్రసాదం కాంప్లెక్స్. వెళ్తూ ఉన్నా. సో ఇది వచ్చి ఫేమస్ పెయింటింగ్, చాలా మంది తెలిసే ఉంటుంది. ఇక్కడ తిన్న వాళ్ళకి భలే ఉంది కదా. షాపింగ్ అయిపోయింది. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. అదేది క్యాప్చర్ చేయలేదు. ఇంకా రూమ్కి వెళ్ళి పనుకొని మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అవ్వి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. సో ఫైనలీ రూమ్కి వచ్చేసాం. టైర్డ్ ఫేస్. సో ఇంకా రూమ్కి వెళ్ళి పనుకోవాలి. అంత తొందరగా నిద్ర రాదు, బట్ ట్రై చేయాలి. మళ్ళీ మార్నింగ్ లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు పనుకోవాలి. మార్నింగ్ వెళ్ళారు. సో హలో ఎవ్రీవన్, ఇప్పటి వరకు అయితే వీడియో చూసారు కదా. సో తర్వాత అయితే నేనైతే వీడియో షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉన్నింది. ప్లస్ మనకి గుడి దగ్గర కూడా మనము ఫోన్ వెళ్ళలేం కాబట్టి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇప్పుడు క్లారిటీగా అయితే చెప్తాను ఏమేమి జరిగింది, ఎన్ని గంటలకు దర్శనం అయింది, ఎంతసేపు అయింది అనేది అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో మేమైతే ఆల్మోస్ట్ 4 o'clock అలా లేచి అందరము స్నానాలు చేసుకొని ఒక 6 o'clock 7కి అలాగైతే రెడీ అయిపోయామన్నమాట. సో అలా రెడీ మేమేమనుకున్నామంటే ఇంకా బెంగళూరు వరకు రావాలి. ప్లస్ నాకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నింది కాబట్టి సో మేమేమనుకున్నామంటే తొందరగా దర్శనం అయిపోతే తొందరగా వచ్చేయచ్చు కదా అనేసి అయితే మేము ఎర్లీ మార్నింగ్ సేఫ్టీగా ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఉన్నిన్నాం అనమాట. సో లాస్ట్ టైం కూడా మాకు దర్శనం అనేది 9కి అలౌ చేశారు. సో ఈసారి ఏం జరిగిందంటే సేమ్ అలానే జరిగింది, బట్ ఈసారి 10 o'clock అలౌ చేశారనమాట. సో 10 o'clock అయితే అలౌ చేయడం అయితే స్టార్ట్ చేశారు 300 rupees దర్శనానికి. సో అంత మళ్ళా వెనకాల ఏం జరుగుతుందో అయితే మనకు తెలీదు. అంతవరకు అయితే ఎవరిని పంపిస్తున్నారు, లేకపోతే ఏదైనా పూజలు జరుగుతున్నాయి అనేది అయితే మనకు తెలియదు కదా. సో ఇంకా మేమైతే ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళాము. యాక్చువల్లీ చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. సరే వెళ్ళి చూద్దాం, దర్శనం అయిపోతే మళ్ళీ వచ్చి తిందాంలే, ఇంత ఎర్లీగా అయితే ఎవరు తినరు కదా. సో అలా అనుకున్నాం. బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఆడే పక్కనే ఉన్నింది. సో చాలామందికి తెలిసే ఉంటుంది 300 rupees దర్శనం ఎక్కడ జరుగుతుంది అనేసి. సో అక్కడే ఆ పక్క రూమ్స్ ఉంటాయి కదా, సో అక్కడ వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు ఫుడ్ అయితే. సో ఇంకా అక్కడైతే తినేసాము. బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే హోటల్స్లో కన్నా అక్కడ బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్గా. సో ఇంకా అలాగైతే మళ్ళీ 10 o'clockకి అలా అలౌ చేశారనమాట. సో ఇంకా 10 o'clock నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 1/2 hour
క్యూలో అయితే కొంచెం నిలబెట్టారు కొంతసేపు అయితే, ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, ఆడో 15 మినిట్స్ ఆడో 15 మినిట్స్ అలాగైతే ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళీ చెకింగ్కి అయితే వెళ్ళాం, లైక్ టికెట్స్ చెకింగ్ ఉంటుంది కదా, టికెట్స్ చెక్ చేసి పంపిస్తారు. సో అక్కడ ఇంకా డైరెక్ట్ పంపించేస్తారు అక్కడికి. సో ఇంకా అక్కడ నుంచి లైక్ మళ్ళా మెయిన్ దీనికి క్యూలోకి పంపించారు. సో అలా లైక్ మాకేంటంటే షెడ్స్లో వేస్తారు కదా మామూలుగా. సో ఈసారి అయితే మాకు షెడ్స్లో కూడా వేయలేదు, డైరెక్ట్ స్ట్రైట్ అసలు లైక్ షెడ్స్ దగ్గర క్యూ ఉంటుంది కదా, అక్కడ మేము కొంచెంసేపు కూడా నిలబడలేదు, లైక్ డైరెక్ట్గా పంపించేశారు. ఎందుకంటే మేబీ ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్, లేకపోతే మాకు డ్రైవర్ లైక్ బస్ డ్రైవర్ చెప్పినట్టయితే కొంచెం రష్ తక్కువే ఉన్నింది అని చెప్పారు. బట్ అక్కడ చూసినప్పుడు అయితే ఎక్కువే ఉన్నింది. మేబీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినందుకో ఏమో తెలీదు, మేబీ ఒక్కొక్కసారి ఎక్కువసేపే అవ్వచ్చు. బట్ ఆ రోజు అయితే మాకు లైక్ 10కి ఓపెన్ చేశారు అని చెప్పా కదా లైన్స్. 10 నుంచి మేము బయటకు వచ్చేసరికి లైక్ టోటల్ టెంపుల్ బయటకు వచ్చేసరికి 11:30, ఆల్మోస్ట్ 1.5 hour అంతే. దర్శనానికి అయితే లైక్ జస్ట్ 15 మినిట్స్ 30 మినిట్స్లో వెళ్ళిపోయినట్టయితే అనిపించింది. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. లైక్ చెప్పాలంటే క్యూస్లో ఎక్కువ లేము, వెయిటింగ్ టైం అయితే ఎక్కువ లేదు. సో ప్రశాంతంగా జరిగింది అనిపించింది నాకైతే. సో ఇది అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. సో అందుకని అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా ఏమేమి జరిగింది ఏంటి అనేసి. సో వీడియో అప్లోడ్ చేసే కూడా చాలా రోజులు పట్టింది, బట్ ఇట్స్ ఫైన్. ద బెస్ట్ ఇద్దాం అనుకున్న అయితే నేను కొంచెం టైం తీసుకున్నా, ఎందుకంటే నాకు కొత్త కదా. సో లైక్ ఐఎమ్ ట్రయింగ్, స్లోగా నేర్చుకుంటున్నా కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.